హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టాపిక్ ఏంటంటే ఈరోజు అయితే మనం వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాము. ఆ వైజాగ్ వెళ్ళేటప్పుడు ఆ జర్నీ, ఆ అందాలు మొత్తం చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, నేనైతే ఫస్ట్ అయితే బైక్ తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా ఊరు నుంచి రైల్వే స్టేషన్ ఒక 20 కిలోమీటర్స్ అబోవ్ అయితే ఉంటుంది. అక్కడ బైక్ పెట్టేసి అయితే నేను ట్రైన్కి అయితే వెళ్తున్నాను. చూద్దాం రండి. ఇలా బైక్ వేసుకొని 15 కిలోమీటర్స్ రాగానే మా ఊరికి ఇట్లా హైదరాబాద్ హైవే అయితే వస్తుంది. అక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక 7-8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మొత్తానికైతే సిటీ అయితే వచ్చేసాము. ఈ సిటీ పేరు పిడుగురాళ్ళు అనమాట. ఇది పల్నాడు డిస్టిక్. దగ్గరికి అయితే మనం ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. లెఫ్ట్కి వెళ్తేనేమో గుంటూరు వెళ్తుంది హైవే, రైట్కి వెళ్తే పిడుగురాళ్ళ సిటీకి వెళ్తుంది. స్టేషన్కి వెళ్ళాలన్నా సరే ఇటు సైడ్ వెళ్ళాలి. ఇదంతా పిడుగురాళ్ళ బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ ఈ వైట్ బోర్డు కనిపిస్తుంది కదా, దాని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసేసుకుంటే రైల్వే స్టేషన్ రోడ్ అయితే వస్తుంది. ఇంకా ఇదంతా రైల్వే స్టేషన్ అనమాట. ఇదంతా రైల్వే స్టేషనే. కొంచెం ఇక్కడ రైట్ తీసేసుకుంటే అదిగో అదంతా రైల్వే స్టేషనే. ఫస్ట్ అయితే మనం బైక్ అయితే పార్క్ చేయాలి కదా, ఎందుకంటే 3-4 డేస్ పడుతుంది. ఇక్కడే పక్కనే బైక్ స్టాండ్ అయితే ఉంటుందన్నమాట. లెఫ్ట్లో చూసారా. మొత్తానికైతే బైక్ అయితే ఇక్కడ స్టాండ్లో పార్క్ చేశాను, ఎందుకంటే 3-4 డేస్ ఇక్కడే ఉండాలి కదా. ఇప్పుడైతే మనం బైక్ది స్టాండ్లో టికెట్ తీసేసుకొని వెళ్ళిపోదాము. ఇప్పుడు పార్కింగ్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాము. చూస్తున్నారు కదా, అక్కడే బైక్ టికెట్ రాస్తున్నాడు. అక్కడ మొత్తం నాకు ఈ 4 డేస్ కలిపి అయితే 125 రూపీస్ ఛార్జ్ అయితే పడింది. చాలా ఎక్కువగానే పడిందని చెప్పుకోవచ్చు. ఇదంతా ఇంకా పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ అనమాట. చూసారా, ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్ స్టేషన్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడైతే టికెట్ కౌంటర్ అయితే ముందు పెట్టారు. అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా. ఇప్పుడైతే మనం టికెట్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నైట్ కరెక్ట్గా టైము 8:30 అయితే అయింది. ఇప్పుడు టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసేసుకొని అయితే వెళ్ళిపోదాము. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి వైజాగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మనం పిడుగురాళ్ళ నుంచి అయితే డైరెక్ట్గా వైజాగ్ అయితే వెళ్ళట్లేదు. పిడుగురాళ్ళ నుంచి గుంటూరుకి అయితే ఫస్ట్ అయితే వెళ్ళబోతున్నాము. ఇగో ట్రైన్ వచ్చింది చూసారా, ఇదైతే చెన్నై సెంట్రల్ ట్రైన్ అనమాట. ఫస్ట్ అయితే ఈ చెన్నై సెంట్రల్ ట్రైన్ ఎక్కి గుంటూరుకి అయితే వెళ్దాము. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి రాయగడ వెళ్ళే రైలు ఉంటుందన్నమాట. ఆ రైలు ఎక్కి అయితే మనం ఫస్ట్ వైజాగ్ వెళ్తాము. అది మార్నింగ్ అయితే 9కి అయితే వెళ్ళిపోతుంది. గుంటూరు నుంచి అయితే 11:20కి అలా స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఎక్కిన ట్రైన్ గుంటూరుకి ఒక 1 అవర్ పైన పడుతుంది. మొత్తానికి గుంటూరు జంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి రాయగడ అనే రైలు అయితే ఉంటుంది. అది కరెక్ట్గా 11:20కి అలా అయితే బయలుదేరుతుంది. 11:20కి ఇప్పటికీ టైం ఇంకా మనకి 1 అవర్ గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్లో మనం రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి ఒక ఛాయ్ అయితే తాగుదాం. ఈ వ్యూ అంతా బయటకు వచ్చాక ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. బయటంతా చాలా బాగుంది కదా. ఇప్పుడైతే నెక్స్ట్ మనం స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము ఇన్సైడ్.
ఇప్పుడు రాయగడ రైలు లైన్ వచ్చేసి మనకి 6 నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఉంది. అక్కడ దాకా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఫస్ట్ నుంచి. ఇక్కడ ఇలా ఎంటర్ అయిన తర్వాత డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే నుంచి రైట్ తిరిగితే మనకి ఎక్స్కలేటర్ అయితే వస్తుంది. అదంతా పైకి ఎక్కేసి మనం 6th నెంబర్ అయితే వెళ్ళిపోదాము. చాలా లాంగ్ ఉంటుంది. ఇక్కడ గుంటూరులో కింద అండర్ గ్రౌండ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. నేనైతే కిందకి దిగేసి 11:20కి ట్రైన్ అయితే ఎక్కేసాను. మొత్తానికైతే ట్రైన్ అయితే మూవ్ అయితే అయిపోయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా పడుకునేసి మార్నింగ్ అయితే లేచి మీకు ఇవన్నీ అందాలు జర్నీ ఎలా ఉంటుందో అంత అయితే నేను చూపిస్తాను. మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను లేచాను. చాలా ఎర్లీగానే లేచాను. మీకు ఇక్కడ ఈ జర్నీ ఫీల్ ఎలా ఉంటుందో చూపిద్దామని. అందరు చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి, లైట్గా సన్ను, అక్కడ పొగమంచు, అసలు చాలా అంటే చాలా ఫీలు, అసలు సూపర్బ్, చాలా అంటే చాలా నైస్. ఈ ఏరియా వచ్చేసి అంతా అనకాపల్లి సర్కిల్ అనమాట. మనం వైజాగ్ కూడా వెళ్ళవసరం లేదు. ఇక్కడ నుంచే చూడండి, మొత్తం ఆ వ్యూ, ఆ కొండలు, ఆ చెట్లు అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మధ్యలో అక్కడ సన్ను, అసలు వెరీ వెరీ అయితే చాలా బ్యూటిఫుల్. ఇక్కడే ఎలా ఉందంటే వైజాగ్లో ఇంకెలా ఉంటుందో చూద్దాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అనమాట. ఈ జర్నీ చేయండి, ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మార్నింగ్ అయితే.
ఇదంతా వ్యూ ఎలా అనిపించిందో మీరు కొంచెం కామెంట్ చేయండి, ఎలా ఉందో ఫీలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా అయితే వస్తుంటాయి. ఆల్మోస్ట్ అయితే మనం ఇప్పుడు వైజాగ్ అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాము. చాలా వరకు ముందుకు అయితే వచ్చేసినట్టే. చూడండి ఇక్కడ లొకేషన్ ఇంకా ముందుకు వచ్చే కొద్దిగా మన అసలు చెట్లు, ఆ వాతావరణం, ఆ క్లైమేట్స్ అసలు చాలా అంటే చాలా సూపర్బు. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా అయితే వైజాగ్ అయితే జర్నీ ట్రైన్లో అయితే చేయాలి. ఈ వీడియో అయితే మీకోసం నేను చాలా కష్టపడి అయితే తీశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే, మొత్తానికైతే మనం వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చూడండి ఇదంతా వైజాగ్ రైల్వే స్టేషన్ అవుట్కట్స్ అనమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళగానే ఇంకా స్టేషన్ అయితే వచ్చేస్తుంది. మొత్తానికైతే విశాఖపట్నం జంక్షన్ అయితే వచ్చేసాం అనమాట. ఇగో ఇక్కడ చూడండి బోర్డు విశాఖపట్నం అయితే రాసింది. 3rd నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చాడు. ఇది ఫస్ట్ అయితే 1లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ట్రైన్ అయితే దిగేసి
ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే వెళ్ళాలి. అక్కడ నుంచే సిటీలోకి ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మన కోసం అక్కడ ఒక వ్యక్తి అయితే వెయిట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కూడా నేను చూపిస్తాను, వెళ్దాం. ఇట్లా ముందుకెళ్తే లిఫ్ట్ అయితే ఉంటుంది. ఆ లిఫ్ట్లోంచి మనం ఫస్ట్లోకి అయితే వెళ్దాము. లిఫ్ట్ అయితే చాలా రష్గా అయితే ఉంది. ఓకే, ఓపెన్ అయితే అయింది. ఇప్పుడైతే మనం అక్కడ నుంచి కిందకి దిగేసి మనం ఫస్ట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. చూసారు కదా, ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు అయితే ఉంది. అంటే ఏం లేదు, మనం అటు సైడ్ అయితే సిటీ ఉండిద్ది అనమాట. అక్కడికి అయితే మనం వెళ్ళాలి. చూసారు కదా, అక్కడ ఫస్ట్ అయితే ఉంది. అక్కడ నుంచి అయితే మనం కిందకి దిగేస్తే మనం సిటీలోకి వెళ్ళడానికి అయితే ఈజీగా ఉంటుంది. అక్కడైతే మన కోసం ఒక పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నాడు. ఆ పర్సన్ ఎవరో మీకు నేను చూపిస్తాను, రండి. మొత్తానికైతే మనం ఎగ్జిట్ అయితే వచ్చేసాము. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మొత్తం సిటీ అయితే వచ్చేస్తుంది. అక్కడంతా బయట వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. చూసారు కదా, మొత్తానికైతే మనం బయటకైతే వచ్చేసాము రోడ్డు మీదకి. అదంతా వ్యూ అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా మొబైల్ తిప్పేస్తాను చూడండి. వ్యూ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు రైల్వే స్టేషన్ అయితే చూడండి. చాలా అయితే చాలా బాగా కట్టారు. ముందు ఫ్రేమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మీకు ఒక పర్సన్ చూపిస్తా అన్నాను కదా, ఆ పర్సన్ ఎవరో కాదు, మా బ్రదర్ అనమాట. ఆ బ్రదర్ని అయితే కలిసేద్దాము. మొత్తానికైతే మా బ్రదర్ని అయితే మీట్ అయ్యాను. ఇప్పుడు ఆ ఆర్చీలోంచి సిటీలోకి అయితే ఎంట్రన్స్ అవ్వాలన్నమాట. అది వీడియో మొత్తానికైతే చాలా కష్టపడి మీకు ట్రైన్ జర్నీ అంతా చూపించాను. ప్లీజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో నుంచి మీకు వైజాగ్ మొత్తం అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ.